హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకుంటున్నాం. గత వీడియోల నుంచి కూడా విదేశీ వాణిజ్యం గురించి చెప్పుకుంటున్నాం. ఇండియన్ ఫారిన్ ట్రేడ్ పాలసీ గురించి చెప్పుకుంటున్నాం. ఈ వీడియోలో మనం ఇండియన్ ఫారిన్ ట్రేడ్ పాలసీ 2004 నుంచి 2009 వరకు ఉన్న విదేశీ వాణిజ్య విధానం గురించి తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎప్పుడూ ఉండాలని నేను చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత విదేశీ వాణిజ్య విధానం 2004 నుంచి 2009. సర్వీస్ ట్యాక్స్ నుంచి ఎగుమతి చేసే అన్ని వస్తువులు సేవలు మినహాయింపు ఇవ్వడం జరిగింది. సర్వీస్ ట్యాక్స్ నుంచి ఎగుమతి చేసే అన్ని వస్తువులు సేవలు మినహాయింపు చేయడం జరిగింది. పండ్లు, కూరగాయలు, పూలు, చిన్న అటవీ ఉత్పత్తుల ఎగుమతులను పెంచేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించడం జరిగింది. వ్యవసాయ రంగానికి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గుడ్స్ పథకం కింద మూలధనపు వస్తువులపై దిగుమతుల సుంకం రద్దు చేయడం జరిగింది. వస్తువులు, సేవలు ఎగుమతులను వేగవంతం చేసేందుకు టార్గెట్ ప్లస్, సర్వ్డ్ ఫ్రమ్ ఇండియా మొదలైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ను కొనసాగింపు ఇవ్వడం జరిగింది. సెకండ్ హ్యాండ్ మూలధనపు వస్తువుల దిగుమతిపై ఆంక్షలను ఎత్తివేత చేయడం జరిగింది. 100% FDIతో స్వేచ్ఛా వాణిజ్య గిడ్డంగి మండళ్ల ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం జరిగింది. రత్నాలు, ఆభరణాలు, చేనేత, తోలు, పాదరక్షల రంగాలకు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. 2004 ఆగస్టు 31న అప్పటి కేంద్ర వాణిజ్య మంత్రి కమల్నాథ్ విడుదల చేసిన భారత విదేశీ వాణిజ్య విధానం 2004 to 2009లోని ఈ ముఖ్యాంశాలను చెప్పడం జరిగింది. రత్నాలు, ఆభరణాలు, చేనేత, తోలు, పాదరక్షల రంగాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడం జరిగింది. 100% FDIతో స్వేచ్ఛా వాణిజ్య గిడ్డంగి మండళ్ల ఏర్పాటుకు కొత్త పథకం అవకాశం కల్పించడం జరిగింది. FDI స్వేచ్ఛా వాణిజ్య గిడ్డంగి మండళ్ల ఏర్పాటుకు కొత్త పథకం ప్రవేశపెట్టడం జరిగింది. సెకండ్ హ్యాండ్ మూలధనపు వస్తువుల దిగుమతిపై ఆంక్షలను ఎత్తివేయడం జరిగింది. డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ను కొనసాగింపును ఇవ్వడం జరిగింది. వస్తువులు, సేవల ఎగుమతులను వేగవంతం చేసేందుకు టార్గెట్ ప్లస్, సర్వ్డ్ ఫ్రమ్ ఇండియా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ ఈ ముఖ్య అంశాలు. ఈ అంశాలను 2004 ఆగస్టు 31న కేంద్ర వాణిజ్య మంత్రి కమల్నాథ్ అప్పటి కేంద్ర వాణిజ్య మంత్రి కమల్నాథ్ విడుదల చేసిన భారత విదేశీ వాణిజ్య విధానంలోని ఈ ముఖ్యాంశాలుగా ఇవి చెప్పబడినవి. సర్వీస్ ట్యాక్స్ నుంచి వస్తువులు, సేవలు మినహాయింపు. సర్వీస్ ట్యాక్స్ నుంచి ఎగుమతి చేసే అన్ని రకాల వస్తువులు, సేవలను మినహాయించడం జరిగింది. వాణిజ్యంపై కుదుర్చుకున్న సాధారణ ఒప్పందం కిందికి వచ్చే ట్రేడబుల్ సర్వీసులను జాబితాలో చేర్చడం జరిగింది. మొత్తం జాబితాలో 161 సర్వీసులను చేర్చడం జరిగింది.
సర్వీసుల చెల్లింపులు విదేశీ మారక ద్రవ్య రూపంలో అందుతాయి. అయితే సర్వీసులకు సంబంధించి ఇది కేవలం ప్రభుత్వ విధానాన్ని పునరుద్ఘాటించడమే అవుతుంది. విదేశీ మారక ద్రవ్య రూపంలో దేశీయ సర్వీసు ప్రొవైడర్లు అందుకునే చెల్లింపులన్నింటినీ సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయించడం జరిగింది. సర్వీసుల చెల్లింపులు విదేశీ మారక ద్రవ్య రూపంలో అందుతాయి. సర్వీసులకు సంబంధించి కేవలం ప్రభుత్వ విధానాన్ని పునరుద్ఘాటించడమే అవుతుంది. ఎందుకంటే అప్పటి ప్రస్తుతం ఎందుకంటే విదేశీ మారక ద్రవ్య రూపంలో దేశీయ సర్వీసు ప్రొవైడర్లు అందుకునే చెల్లింపులన్నింటినీ సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయించడం జరిగింది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్ని పెంచేందుకు ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. విశేష్ కృషి, ఉపాజ్ యోజన మొదలైన వాటిని వ్యవసాయ ఉత్పత్తి పథకం కింద ప్రకటించారు. పండ్లు, కూరగాయలు, పూలు, చిన్న అటవీ ఉత్పత్తులు మొదలైన వస్తువులను ఎగుమతి చేసేవారు. ఎగుమతుల విలువలో 5% సుంకం లేని రుణ ఎంటైటిల్మెంట్ పొందుతారు. వివిధ ముడి పదార్థాలు, వస్తువుల దిగుమతికి వీటిని ఉపయోగించవచ్చు. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్ ఈపీసీజీ పథకం కింద ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్ ఈపీసీజీ పథకం కింద వ్యవసాయానికి సంబంధించిన మూలధనపు వస్తువుల దిగుమతులపై సుంకం మినహాయించారు. మూలధనపు వస్తువులపై 5% సుంకం విధించడం జరిగింది. పరిశ్రమలు కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే రత్నాలు, ఆభరణాలు, చేనేత, హస్తకళలు, తోలు, పాదరక్షల పరిశ్రమలకు ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించడం జరిగింది. రత్నాల ఆభరణాల కోసం దిగుమతి చేసుకునే పదార్థాలపై ఎగుమతి విలువలో 2% ఎఫ్ఓబి సుంకాన్ని మినహాయించడం జరిగింది. ఎఫ్ఓబి ఆభరణాల వాణిజ్య శాంపిల్స్ దిగుమతులపై సుంకం మినహాయింపు పరిమితిని ₹1,00,000 వరకు పెంచారు. పెంచారు. ఆభరణాల వాణిజ్య శాంపిల్స్ దిగుమతులపై సుంకం మినహాయింపును ₹1,00,000 పెంచారు. చేనేత, హస్తకళల రంగంలో ట్రిమ్మింగ్, ఎంబెలిష్మెంట్లు దిగుమతులపై సుంకం మినహాయింపును ఎగుమతుల విలువలో 5% మినహాయింపును పెంచారు. సొంతంగా ట్రిమ్మింగ్స్, ఎంబెలిష్మెంట్ శాంపిల్స్ తయారు చేసుకోలేని చిన్న ఉత్పత్తిదారుల కోసం వాటిని దిగుమతి చేసుకునేందుకు హస్తకళల ఎగుమతి అభివృద్ధి మండలికి అధికారాలను ప్రభుత్వం ఇచ్చింది. సొంతంగా ట్రిమ్మింగ్స్, ఎంబెలిష్మెంట్లు శాంపిల్స్ తయారు చేసుకోలేని చిన్న ఉత్పత్తిదారుల కోసం వాటిని దిగుమతి చేసుకునేందుకు హస్తకళల ఎగుమతి అభివృద్ధి మండలికి అధికారాలను ప్రభుత్వం ఇచ్చింది. తోలు, పాదరక్షల పరిశ్రమలు, ట్రిమ్మింగ్స్, ఎంబెలిష్మెంట్లు, పాదరక్షల విడి విభాగాల ఎగుమతుల విలువలో 3% వరకు సుంకాలను మినహాయించడం జరిగింది. కాలుష్య నియంత్రణ
కాలుష్య నియంత్రణ అవసరాలను సమకూర్చుకునేందుకు సమర్థవంతమైన ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం యంత్రాలు పరికరాలపై కస్టమ్స్ సుంకాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. కాలుష్య నియంత్రణ అవసరాలను సమకూర్చుకునేందుకు సమర్థవంతమైన ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం యంత్రాలు పరికరాలపై కస్టమ్స్ సుంకాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ పథకం ఈపీసీజీ సెకండ్ హ్యాండ్ మూలధనపు వస్తువుల దిగుమతులపై ఆంక్షలను తొలగించడం జరిగింది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ ఈపీసీజీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ ఈపీసీజీ పథకం సెకండ్ హ్యాండ్ మూలధన వస్తువుల దిగుమతులపై ఆంక్షలను తొలగించడం జరిగింది. అప్పటి నిబంధనల ప్రకారం 10 సంవత్సరాలు దాటిన మూలధనపు వస్తువులను 10 సంవత్సరాలు దాటిన మూలధనపు వస్తువులను దిగుమతి చేసుకోరాదు. కొత్త చర్య వల్ల ఉత్పాదక రంగంలో భారతీయ కంపెనీల పోటీతత్వం పెరిగే అవకాశం వచ్చింది. పరిమాణాత్మక ఆంక్షల తొలగింపు విత్తనాలు, బల్బులు, ట్యూబులు, ప్లాంటింగ్ సామాగ్రి, న్యూట్రల్ కోరండం, న్యూట్రల్ గార్నెట్ మొదలైన వాటిపై ఆంక్షలను తొలగించడం జరిగింది. టొమాటో, ఉల్లి, జనపనార, చింతపండు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పొమెగ్రెనేట్ మొదలైన విత్తనాలపై ఆంక్షలను ఎత్తివేశారు. స్వేచ్ఛ వాణిజ్యం గిడ్డంగి మండలాలు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు సెజ్లు తరహాలోనే అయిన సెజ్ల తరహాలోనే స్వేచ్ఛ వాణిజ్య గిడ్డంగి మండళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది. స్వేచ్ఛ వాణిజ్య గిడ్డంగి మండళ్ళు వాణిజ్య కార్యకలాపాలపైన మరియు సెజ్లు కూడా ఉత్పత్తిపైన దృష్టిని కేంద్రీకరిస్తాయి. స్వేచ్ఛ కరెన్సీలో వాణిజ్య లావాదేవీలను జరిపేందుకు స్వేచ్ఛ వాణిజ్య మండళ్లకు స్వేచ్ఛ ఉంటుంది. భారత్ను ప్రపంచ వాణిజ్య కేంద్రంగా మార్చేందుకు ఈ స్వేచ్ఛ వాణిజ్య మండళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండళ్ల అభివృద్ధిలో 100% వరకు ఎఫ్డిఐని అనుమతిస్తారు. ప్రతి మండలికి కనీసం 100 కోట్ల రూపాయలు 5 లక్షల చదరపు మీటర్ల నిర్మాణ స్థలం కేటాయిస్తారు. మార్పిడి చేసుకునే వీలున్న విదేశీ కరెన్సీని చెల్లిస్తే కస్టమర్లకు విక్రయాలు చేసుకునేందుకు గిడ్డంగులను అనుమతిస్తారు. గిడ్డంగుల్లో సరుకులను 2 ఏళ్ల వరకు ఉంచవచ్చు. గిడ్డంగుల్లోని సరుకులను 2 ఏళ్లలో ఎగుమతి చేయకపోతే దిగుమతిదారుడు కస్టమ్స్ సుంకాన్ని చెల్లించి దేశీయ మార్కెట్లలో సరుకును అమ్ముకోవచ్చు. టార్గెట్ ప్లస్ పథకం ఎగుమతుల వృద్ధిని వేగవంతం చేసేందుకు టార్గెట్ ప్లస్ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ టార్గెట్ ప్లస్ పథకం కింద సాధారణ ఎగుమతి వృద్ధి రేటును అధిగమించిన ఎగుమతిదారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందజేస్తుంది. వారికి రివార్డులు కూడా ప్రకటిస్తారు. 20%, 25%, 100% దాటిన వృద్ధికి ఇంక్రిమెంటల్ ఎగుమతుల FOB విలువలో వరుసగా 5, 10, 15% వరకు సుంకం కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది. సర్వ్డ్ ఫ్రమ్ ఇండియా పథకం భారత్ను ప్రధాన సేవల కేంద్రంగా మార్చేందుకు సర్వ్డ్ ఫ్రమ్ ఇండియా పథకం భారత్ను ప్రధాన సేవల కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం సర్వ్డ్ ఫ్రమ్ ఇండియా పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద కనీసం 10 లక్షల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం ఆదాయం ఉన్న సర్వీసు ప్రొవైడర్లు అందరూ కూడా ఆర్జించిన విదేశీ మారక ధనంలో 10% డ్యూటీ క్రెడిట్ ఎంటైటిల్మెంట్కు అర్హులు.
ఈ పథకం కింద సర్వ్డ్ ఫ్రమ్ ఇండియా పథకం కింద ఆర్థిక సంవత్సరంలో కనీసం 10 లక్షల రూపాయల విదేశీ మారక ద్రవ్య ఆదాయం ఉన్న సర్వీస్ ప్రొవైడర్లు అందరూ ఆర్జించిన విదేశీ మారక ధనంలో 10% డ్యూటీ క్రెడిట్ ఎంటైటిల్మెంట్కు అర్హులు. వ్యక్తిగత సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించి సంవత్సరంలో మొత్తంలో ఆర్జించిన విదేశీ మారక నిల్వలు 5 లక్షల రూపాయలు ఉండాలి. విడి భాగాలు, కార్యాలయ సామగ్రి, వృత్తిపరమైన పరికరాలు, కార్యాలయ ఫర్నిచరు, వినియోగ వస్తువులు సహా ఏ మూలధనపు వస్తువులనైనా సరే దిగుమతి చేసుకునేందుకు డ్యూటీ క్రెడిట్ ఎంటైటిల్మెంట్ను ఉపయోగించుకోవచ్చును. సేవల ఎగుమతి అభివృద్ధి మండలి ముఖ్యమైన మార్కెట్లలో కీలకమైన సర్వీసులకు అవకాశాలు అన్వేషించేందుకు బ్రాడ్ బిల్డింగ్ వ్యూహాత్మక మార్కెట్ కార్యక్రమాలను అభివృద్ధి చేసేందుకు సర్వీసుల పరిశ్రమలకు చెందిన వివిధ రకాల వారితో గుర్తింపు పొందిన నోడల్ సంస్థలతో సమన్వయంతో పనిచేసేందుకు విస్తృత సేవల ఎగుమతుల అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTOకు అనుగుణంగా ఉండే WTOకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు అనుగుణంగా ఉండే కొత్త పథకం అమల్లోకి వచ్చే వరకు డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ పథకాన్ని కొనసాగించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ అనే పథకాన్ని కొనసాగించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ పథకం కింద మన దేశం నుంచి 40% వరకు ఎగుమతులు జరుపుకోవచ్చు. ఈ పథకం కింద ఎగుమతుల కోసం ఉపయోగించే ఉత్పాదకాల దిగుమతులపై పన్నును మినహాయిస్తారు. డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించి జౌళి పరిశ్రమకు ఊరటను కలిగించింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు అనుగుణంగా లేని కారణంగా ఈ పథకాన్ని ఉపసంహరించుకోవచ్చని కొందరు నిపుణుల అభిప్రాయంతో ప్రభుత్వం భావించింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు అనుగుణంగా లేని కారణంగా ఈ పథకాన్ని DEPB డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ DEPB ఈ పథకాన్ని ఉపసంహరించుకోవచ్చని కొందరు నిపుణుల అభిప్రాయం. ప్రభుత్వం కూడా ఏకీభవించింది. ఎగుమతి వృద్ధి లక్ష్యం 21%. 2004 నుంచి 2009 కాలానికి 5 సంవత్సరాల కాలంలో 21% వార్షిక ఎగుమతుల వృద్ధి రేటు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించి పనిచేసింది. తద్వారా 5 ఏళ్ల కాలంలో ప్రపంచ మార్కెట్లో భారత్ వాటాను 2004 నుంచి 2009 కాలంలో భారత్ వాటాను 0.8% నుంచి రెట్టింపు చేయాలని ప్రభుత్వం భావించింది. 1.5% పెంచాలని భారత ప్రభుత్వం భావించింది. 2004 సంవత్సరం నుంచి 2009 కాలంలో మధ్యలో ఉన్న 5 ఏళ్ల కాలంలో ప్రపంచ మార్కెట్లో భారత్ వాటాను 0.8% నుంచి 1.5% అంటే రెట్టింపు చేయాలని ప్రభుత్వం భావించి అందుకు అనుగుణంగా తగిన చర్యలను చేపట్టింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో భారత విదేశీ వాణిజ్య విధానం 2009 to 2014. నెక్స్ట్ వీడియోలో ఇండియన్ ఫారిన్ ట్రేడ్ పాలసీ 2009 to 2014 ఈ పాలసీ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.